నుంచి మే 3 వరకు లాంగ్ హారాల పండుగ. ముకుందాలో మెగా డిస్కౌంట్స్. రాఘవ్ చందా గత 2 రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. ఇందుకు కారణం ఆయన పార్టీ మారడమే. మొన్నటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీలో సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ. అతడు పార్లమెంట్లో మాట్లాడే ప్రతి మాటకు యూత్ ఫిదా అయ్యేవారు. ఆయన తరంలో మంచి క్రేజ్ ఉన్న నాయకుడు. ముఖ్యంగా గిగ్ వర్కర్ల ఇబ్బందులు, ఎయిర్పోర్టుల్లో తినుబండారాల అధిక ధరలు, యువతకు సంబంధించిన అంశాలపై ఆయన గొంతు వినిపించేవారు. ఒకరోజు బ్లింకిట్ డెలివరీ ఏజెంట్గా పనిచేసి ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. స్టైలిష్ లుక్, చురుకైన మాట తీరు యువతను బాగా ఆకట్టుకుంటాయి. అయితే ఇప్పుడు ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకొచ్చి బీజేపీ పార్టీలో చేరారు. దీంతో 1 మిలియన్కు పైగా ఫాలోవర్స్ తగ్గిపోయారు. చద్దా పార్టీ మారిన వెంటనే సోషల్ మీడియాలో అన్ఫాలో రాఘవ్ చద్దా అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది. శుక్రవారం నాటికి 14.6 మిలియన్ల ఫాలోవర్లతో ఉన్న ఆయన ఖాతా శనివారం మధ్యాహ్నం కల్లా 13.5 మిలియన్లకు పడిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు రాఘవ్ చద్దా గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. అతని పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో రాఘవ్ చద్దా భార్య ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. నటిగా తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. రాఘవ్ చద్దా భార్య పరిణీతి చోప్రా బాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. రాఘవ్ చద్దా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తుంటే ఆయన భార్య పరిణీతి చోప్రా గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ప్రియాంక చోప్రాకు వరుసకు సోదరి అయిన పరిణీతి లేడీస్ వర్సెస్ రికీ బాల్ సినిమాతో కెరీర్ ప్రారంభించారు. ఇసక్ జాదే సినిమాతో ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించింది. శుద్ధ్ దేశీ రొమాన్స్, హసీతో ఫసీ వంటి సినిమాలతో ఆమె యూత్ ఐకాన్ గా మారారు. నటిగానే కాకుండా ఆమె అద్భుతమైన గాయని కూడా. వీరిద్దరూ మంచి స్నేహితులు. వారి స్నేహం ప్రేమగా మారింది. 2023 ఉదయ్పూర్లోని లీలా ప్యాలెస్లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి బాబు జన్మించాడు. ప్రస్తుతం పరిణీతి సినిమాలకు దూరంగా ఉంటుంది.